నమస్తే గురువుగారు. టీ మీడియా ప్రేక్షకులకు శుభాభినందనలు. బుధవారం రోజు పంచమి తిథి రావటం వల్ల నాగపంచమి పూజకి విశిష్టత ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎప్పుడైనా సరే ఒకటి మనకి పంచమి అనేది ఎప్పుడు కూడా ఈ నాగ పూజ చేయడానికి చాలా విశిష్టమైన రోజుగా చెప్తాం. అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పంచమి ఏదైతే శుక్ల పంచమి ఉంటుందో దాన్ని నాగపంచమి అని కూడా అంటాం. అలాగే వచ్చేప్పటికి మళ్ళీ గరుడ పంచమి అనేది కూడా కార్తీక మాసంలో ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇలా వివిధ పంచములు అంటే ఏ పంచమైనప్పటికీ కూడా ఈ నాగులకి ప్రీతికరమైనదిగా మనం చెప్పడం అనేది అయితే ఉంటుంది. అలాగే శనివారము పంచమి కలిసి వచ్చినా లేదా బుధవారము పంచమి కలిసి వచ్చినా కూడా ఆ 2 రోజులు కూడా మరి సర్పశాంతికి కానీ సర్ప పూజకి కానీ చాలా విశిష్టంగా చెప్పవలసి ఉంటుంది. మరి అలాగా ఈ నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఈ బుధవారం నాడు మరి నాగ పంచమి అంటే ఈ నాగుల్ని పూజించుకోవడానికి పంచమి, నాగపంచమి కాదు, నాగుల్ని పూజించుకోవడానికి వచ్చిన పంచమి కనుక ఈ పంచమితో కూడిన బుధవారం రావటం అనేది, పైగా ఇదే రోజు మనకి సుబ్రహ్మణ్యుడికి అత్యంత ఇష్టమైన షష్ఠి తిథి అనేది కూడా సాయంకాలం నుంచి ఉంటుంది. అలాగే మరి కుజుడి యొక్క ప్రభావంతో ఉండే ధనిష్ట నక్షత్రం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ కుజుడు మరి తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇవన్నీ కూడా మరి పూర్తిగా నాగులకి సంబంధించిన మరి దేవతలు అవటం అనేది కూడా ఒకటి. కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా ఈ సర్పకి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది కూడా చాలా విశిష్టమైన ఫలదాయకం అని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో మేము కనుక చూసే వేలాది జాతకాల్లో ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే కనుక రాహుకేతు యొక్క సమస్య. రాహుకేతు అనేది ఏంటంటే మనము వాటిలో వాళ్ళు సరిగ్గా లేకపోతే వ్యవహారిక భాషలో మనం వాళ్ళని సర్పదోషం అంటున్నాం. అంటే ఏదైనప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్య ఉండిపోయాయి అనుకోండి, దాన్ని కాలసర్పదోషం అంటాం. అలాగే ఈ రాహుకేతువు కనుక సరైన ప్లేసులో లేకపోతే కొన్ని పాక్షికమైన సర్పదోషాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఇది వివాహ స్థానంలో రాహుకేతువు ఉంటే కనుక అక్కడ మళ్ళీ వైవాహిక జీవితం కరెక్ట్గా లేకపోవటం, సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరకపోవటం. మరి అలాగే ఇదే రకమైన రాహుకేతు మరి పంచమంలో లాభంలో ఉంటే కనుక చాలామంది జీవితాల్లో అయితే కనుక ఎక్కువ శాతం పంచమంలోనూ లాభంలోనే మరి వీళ్ళిద్దరూ కూడా రాహుకేతులు ఉండి ఎక్కువగా ఏడిపించడం. అంటే ఈ లాభం దగ్గర కేతు ఉన్నా లేదా లాభం దగ్గర రాహు ఉన్నా కూడా ఏమవుతుందంటే కనుక ఏదైతే మనం లాభం అనుకుంటూ ఉంటామో ఆ లాభం అనేది నోటి దాకా వస్తుంది కానీ నోటిలోకి వెళ్ళదు. అలాగే ఏదైనా సరే ఒక లాభం అని దాని రూపాయన ఏదైనా సరే ఒక 10 రూపాయలు అనుకోండి, 20 రూపాయలు అనుకోండి, ఆ లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని అనుభవిద్దాం అనుకునే లోపు అది ఎటొచ్చి ఎట్టిపోయిందో కూడా తెలియని పరిస్థితి అనేది ఉంటుంది. తర్వాత ఈ పంచమం అనేది మన యొక్క బుద్ధిస్థానం. తర్వాత రెండోది చెప్పటికి కామస్థానం. అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఈ కామ్యక్ష ఏదైతే ఉంటుందో అది కూడా సక్రమంగా లేకపోవటం, అందుకని ఒక్కోసారి వీళ్ళకి సంతానపరమైన సమస్యలు కూడా కలగటం అనేది కూడా ఉంటుంది. అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక మనిషి ఎదుర్కొనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదా అననుకూల వాతావరణం ఏదైతే ఉంటుందో తప్పకుండా ఇక్కడ మనం శని అని ఎలాగైతే చెప్తూ ఉంటామో అంతే శాతం మరి రాహుకేతుకు కూడా ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా అధిక శాతం మనుషులు బాధపడే ఏదైనా సరే అంశాలు ఉన్నాయంటే కనుక వారి జాతకాల్లో ఎక్కువ శాతం శని లేదా రాహుకేతువు లేదా కుజుడు ఈ 4 గ్రహాల కలయికలోనే ఎక్కువగా ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. మిగతావన్నీ కూడా కొద్దిగా తక్కువ. బట్ ఏదైనప్పటికీ కూడా అధిక స్థాయిలో అయితే కనుక వీళ్ళే ఉండటం అనేది అయితే ఉంటుంది, ఈ గ్రహాలు ఉండటం అనేది ఉంటుంది. కనుక మనం ఏదైనప్పటికీ కూడా ఈ శాంతి అనేది ఏదైనా సరే సర్పశాంతి అనేది చేసుకోవటం అనేది చాలా ఉత్తమం. మరి ఈ సర్పశాంతి అనేది ఎలా చేయాలి అంటే కనుక ఏదైనా సరే ఒక గోధుమ పిండితో మనం కొద్దిగా పాము బొమ్మలాగా చేసుకోవాలి. ఈ గోధుమ పిండితో లేదా బియ్యం పిండితో, అంటే గోధుమ పిండి కన్నా కూడా బియ్యం పిండి అనేది మరింత ఉత్తమమైన మార్గం. సో ఈ బియ్యం పిండితో కొద్దిగా పాము ఆకృతిలో మనం కనుక చిన్న బొమ్మలాగా చేసి దాన్ని మరి మనము ఇంట్లో మన దేవుళ్ళ దగ్గర పెట్టుకుని కొద్దిగా ఒక చుక్క, అంటే మరీ అది చితికిపోయేలా కాకుండా ఒక చుక్క 2 చుక్కలు పాలబొట్లు ఆ బొమ్మ మీద వేయాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మరి బెల్లము, నువ్వులు, ఈ చిమ్మిలి ఉండ కూడా ఈ నాగదేవతకి మనము నివేదనగా చేయాలి. ఆ తర్వాత మరి ఏదైతే సర్పశాంతికి ఉపకరించే మంత్రం ఏదైతే ఉంటుందో
ఆ మంత్రాన్ని. అంటే ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః. మళ్ళీ ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః. ఈ మంత్రాన్ని మరి ఈరోజు కనీసం 108 సార్లు చదువుకుంటే మంచిది. అలాగే ఇదే రోజు నుంచి కనీసం ఒక 90 రోజులు ప్రతిరోజు కూడా 27 సార్లు లేదా అంతకంటే వాళ్ళ ఓపిక బట్టి కూడా కనీసం 90 రోజులు చదవటం వల్ల కూడా వారి జీవితాల్లో ఉండే రాహు కేతుకు సంబంధించిన సమస్య తొలగిపోతుంది. అలాగే మన వీక్షకులు ఎవరైనా సరే ఇప్పుడు ఈరోజు అనుకోకుండా ఈ వీడియో చూడలేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే బుధవారం పంచమి కలిసి వచ్చిన రోజు కానీ లేదా ఏదైనా సరే శనివారం పంచమి కలిసి వచ్చిన రోజుల్లో కూడా ఇదే రకమైన క్రియని ఆచరించవచ్చు. అలాగే మరి రాహు కేతు యొక్క నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆరుద్ర ఆశ్లేష స్వాతి అశ్విని మక మూల ఈ 6 నక్షత్రాల్లో కూడా మనం ఈ రకమైన పూజని ఆచరించి మరి సర్పశాంతిని కొంతవరకు, అంటే సర్పాల యొక్క బాధ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ కాలసర్పము అని కూడా కొంతమంది పేర్కొనడం, అంటే కాలం అనేది సర్పంలా కాటేయటం అనేది, అంటే మన కాలం బాగుండాలి. అంటే అందుకే మనం కొన్నిసార్లు అంటుంటాం అసలు నా సమయం బాగుండలేదురా, వాడి సమయం బాగుందిరా అని. అంటే ఈ కాలం అనేది ఏదైతే ఉంటుందో ఆ కాలం బాగుపడడానికి కూడా ఈ రకమైన సర్పశాంతి చేసుకోవటం ఎంతైనా వారికి ఉపశమనం కలిగిస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు.